నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐ టీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ముక్కోటి మహోత్సవాలు జరిపిన నందిగామ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థాన కమిటీ. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏపీలో క్రైమ్ రేట్ బాగా తగ్గిందన్న ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. నందిగామ రైతు బజార్లో నాసిరకం కూరగాయలు అమ్మారంటున్న వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ మద్దుకూరి సాయిబాబు. తక్కెళ్లపాడు గ్రామంలో సచివాలయానికి సీసీ రోడ్డు శంకుస్థాపన చేసిన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వీరంకి వీరస్వామి. భారతదేశపు తదుపరి తరం ధ్రువ్ ఎన్జీ హెలికాప్టర్ను పౌర విమానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు బెంగళూరులో ప్రారంభించారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దీనిని అభివృద్ధి చేసింది. సివిల్ ఏవియేషన్ మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ హెలికాప్టర్ ప్రస్తుతం ఉన్న ధ్రువ్ హెలికాప్టర్ కంటే మెరుగైన సామర్థ్యాలను కలిగి ఉంటుందని అధికారులు తెలిపారు. హెలికాప్టర్ను ప్రారంభించిన అనంతరం అందులోని అధునాతన వ్యవస్థలు, సదుపాయాలను రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. సంగారెడ్డి జిల్లాలోని వైకుంఠపు శ్రీ వెంకటేశ్వర స్వామిని మంత్రి దామోదర రాజనరసింహ దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. అనంతరం స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో కలిసి స్వామివారి పల్లకి మోశారు. దేవాలయ అభివృద్ధికి రాజగోపురం నిర్మాణానికి కృషి చేస్తామని మంత్రి దామోదర రాజనరసింహ హామీ ఇచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని శంకర్ గుప్తం మేజర్ డ్రైన్ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. మంగళగిరిలోని తన కార్యాలయంలో వర్చువల్గా పనులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వర్చువల్గా పాల్గొనగా శంకర్ గుప్తంలో నిర్వహించిన ప్రత్యక్ష కార్యక్రమంలో రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్, జిల్లా కలెక్టర్తో పాటు జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. అయితే మంతా తుఫాన్ కారణంగా కోనసీమ ప్రాంతంలో డ్రైన్ సరిగా పనిచేయలేదు. దీంతో కొబ్బరి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. శంకర్ గుప్తంలోని కొబ్బరి రైతులు ఎంతగానో నష్టపోయారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం స్వయంగా ప్రభావిత ప్రాంతాలు పర్యటించి కొబ్బరి రైతులను పరామర్శించారు. వరద ముప్పు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మేజర్ డ్రైన్ ఆధునీకరణ పనులను నేడు వర్చువల్గా ప్రారంభించారు. రూపాయలు 20,77,00,000 అంచనా వ్యయంతో కూటమి ప్రభుత్వం శంకర్ గుప్తం మేజర్ డ్రైన్ ఆధునీకరణ పనులు చేయబోతుంది. ఈ ఆధునీకరణ పూర్తయితే వర్షాకాలంలో నీరు నిలవదు. తద్వారా వేల ఎకరాల్లో సాగుతున్న కొబ్బరి, ఇతర పంటలకు కూడా రక్షణ లభిస్తుంది అధికారులు చెబుతున్నారు. నందిగామ మండలం తక్కెలపాడు గ్రామంలో సచివాలయానికి సీసీ రోడ్లు శంకుస్థాపన చేసిన నందిగామ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వీరంకి వీరస్వామి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ 2 కార్యక్రమంలో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నందిగామ మండలం తక్కెలపాడు గ్రామంలో సీసీ రోడ్లు మరియు గ్రామ సచివాలయానికి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పల్లె పండుగ 2 కార్యక్రమం ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపడటమే కాకుండా ఉపాధి అవకాశాలు పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం వల్ల రాకపోకలు సులభమవుతాయని, పరిశుభ్రత, భద్రత పెరుగుతాయని వీరస్వామి పేర్కొన్నారు. ప్రత్యేకంగా నందిగామ మండలానికి అదనంగా నిధులు మంజూరు చేసిన నందిగామ మండలంలోని వివిధ గ్రామాలకు అభివృద్ధి పనుల్లో ముందుకు నడిపిస్తున్న గౌరవ నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య గారికి కృతజ్ఞతలు తెలియజేశారు వీరస్వామి. సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం ప్రియులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం విక్రయ సమయాన్ని పొడిగిస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం డిసెంబర్ 31 బుధవారం, జనవరి 1 గురువారం తేదీల్లో రాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు తెరిచి ఉండేందుకు అనుమతి ఇచ్చారు. అలాగే బార్లు, క్లబ్లలో మద్యం సరఫరాను అర్ధరాత్రి 1 గంట వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సాధారణ సమయం కంటే అదనంగా 2 గంటల పాటు విక్రయాలకు వెసులుబాటు కల్పించడంతో వేడుకలు ఉత్సాహంగా మరింత పెరిగింది. అయితే ఈ సమయం పొడిగింపు కేవలం నిర్దేశిత 2 రోజులు మాత్రమే వర్తిస్తుందని,
అధికారులు స్పష్టం చేశారు. వేడుకల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ ఎక్సైజ్ శాఖలు కఠిన చర్యలు చేపడుతున్నాయి. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేయాలని, నిబంధనలు అతిక్రమించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఏడాది ఏపీలో క్రైమ్ రేట్ బాగా తగ్గింది. మహిళలకు రక్షణ, మత్తు పదార్థాల రవాణా, సెల్ ఫోన్ల రికవరీ వంటి అనేక వాటిలో మంచి పురోగతి సాధించామన్నారు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. నిరంతరం సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ నేరాలు మరింత తగ్గించేలా నూతన ఏడాదిలో పోలీసులు పనిచేస్తారన్నారు. వచ్చే 10 ఏళ్లలో పోలీసింగ్ ఎలా ఉంటుందంటే దానిపై వర్క్షాప్ నిర్వహిస్తున్నామన్నారు. పోలీసులు విధుల్లో వచ్చిన మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం ఎలా అందిపుచ్చుకోవాలో వివరించారు. సంక్రాంతి పండుగ తర్వాత ఈ వర్క్షాప్ ఉంటుందని తెలియపరిచారు. ఇటీవల కీలక కేసులను కూడా ప్రస్తావిస్తూ ఎలా ఛేదించారో వివరించారు. సరికొత్త పోలీసింగ్ కనిపించేలా ఈ వర్క్షాప్ ద్వారా అందరికీ తెలియజేస్తాం. ఒక్కటే మనకు పెండింగ్లో ఉంది, దానిపై త్వరలో ప్రకటన వస్తుంది. చట్టానికి అందరూ సమానమే, వ్యతిరేకంగా వెళ్ళేవారు చర్యలు తప్పకుండా ఉంటాయి. ఇందులో విజయం అపజయం ఉండదు. చట్టాన్ని చేతిలోకి తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవడమే మా విధి అంటున్న ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. భారత డీజీపీ కంటే ఇళ్లలోని బంగారం విలువే ఎక్కువ. ప్రజల వద్ద లక్షల కోట్ల పసిడి నిల్వలు ఉన్నాయి. భారతీయుల వద్ద 34,600 టన్నుల పసిడి నిల్వలు ఉన్నట్లు అంచనా. రికార్డు స్థాయికి చేరడంతో 5 లక్షల కోట్ల డాలర్లు విలువ దాటిన విలువ. ఇటీవల 75 టన్నుల మేర బంగారం కొనుగోలు చేసిన ఆర్బీఐ భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ మరో సంచలనానికి దారితీసింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరగడంతో భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారం మొత్తం విలువ దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని మించిపోయింది. అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో బంగారం ధర ఔన్స్కు $4,500 దాటడంతో ఈ పరిస్థితి నెలకొంది. మోర్గాన్ స్టాన్లీ అంచనాల ప్రకారం భారతీయ ఇళ్లలో దాదాపు 34,600 టన్నుల బంగారం నిల్వ ఉంది. ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రకారం లెక్కగడితే భారతీయుల వద్ద ఉన్న ఈ బంగారం విలువ 5 లక్షల కోట్ల డాలర్ల కంటే ఎక్కువ. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF అంచనా ప్రకారం భారత డీజీపీ సుమారు 4.1 లక్షల కోట్ల డాలర్లుగా ఉంటుంది. అంటే దేశం మొత్తం ఉత్పత్తి చేసే ఆదాయం కంటే ప్రజల ఇళ్లలో ఉన్న పసిడి విలువే ఎక్కువగా ఉండటం గమనార్హం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జియో ట్యాగ్ విధానం ద్వారా తప్పిపోయిన బాలుడు సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా చిన్నపిల్లలు, వృద్ధులు తప్పిపోకుండా ఉండేందుకు తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బారాయుడు IPS గారి ఆదేశాల అనుసారం తిరుపతిలో జియో ట్యాగ్ విధానం అమలు చేయడంతో పాటు ప్రత్యేక అధికారులు మరియు మహిళా సిబ్బందిని నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరోజు తిరుమలలో బీడి ఆంజనేయ స్వామి ఆలయ వద్ద దర్శనార్థం వచ్చిన కౌశిక్, వయసు 5 సంవత్సరాలు అనే బాలుడు తప్పిపోయినట్లు తండ్రి వెంకటేష్ పెర్లబంటు తమిళనాడు రాష్ట్రం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తక్షణం స్పందించి బాలుడికి ముందుగా కట్టిన జియో ట్యాగ్ ఆధారంగా అతని స్థలాన్ని గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నెహ్రూ నగర్ నందిగామ స్వామివారి ముక్కోటి మహోత్సవాల కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వేదయుక్త పురోహితులు శ్రీ చివలూరి వివేకానంద ఆచార్యులు గారికి ఆధ్వర్యంలో తెల్లవారుజామున స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించి ఉత్తరముఖ స్వామివారి ప్రతిష్ఠించి భక్తుల దర్శనార్థం ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. భక్తులు ఈ సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఏర్పాట్లు ఘనంగా నిర్వహించారు. నందిగామ సిఐ వైవీఎల్ నాయుడు గారి నేతృత్వంలో భక్తుల సౌకర్యార్థం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విజయవాడ డీజీపీ లక్ష్మీనారాయణ గారు, నందిగామ ఏసీపీ శ్రీ బాలగంగాధర్ తిలక్ గారు తదితరులు స్వామివారి దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ విశ్వేశ్వరరావు, ట్రెజరర్ గద్దె మధుసూదన్ రావు, కార్యదర్శి పులిపాటి వాసు, వాచస్పతి కేదార్నాథ్, కొల్లూరు వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాటూరులోని కలవపాముల వెళ్లే రోడ్లో కోడి పందాలు సిద్ధం చేస్తున్న బరులను ఉయ్యూరు రూరల్ పోలీసులు స్థానిక రెవెన్యూ అధికారుల సహకారంతో ధ్వంసం చేశారు. తమ పరిధిలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు తావులేదని, ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే తమకు కాల్ చేస్తే వెంటనే స్పందిస్తామని ఉయ్యూరు రూరల్ ఎస్ఐ సురేష్ అన్నారు. రైతు బజార్లో టమాటా, మిర్చి, ఆలుగడ్డ సప్లై చేసేది ఎమ్మెల్యే అనుచరులు. వారి వద్దనే రైతు బజార్లో మిగతా దుకాణదారులు కొనుగోలు చేసి ప్రజలకు విక్రయించాలి. వారిని కాదని దుకాణదారులు వేరే వారి వద్దకు తీసుకోవడానికి వీలేదంటున్న వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ మద్దుకూరి సాయిబాబు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలు కావస్తూ ఉంది. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయిలో నారా లోకేష్ గారు తన అవినీతి సామ్రాజ్యాన్ని ఏ విధంగా విస్తరించారో నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు కూడా యథా మంత్రి తదా ఎమ్మెల్యే అన్నట్లుగా తన అవినీతి సామ్రాజ్యాన్ని నందిగామ నియోజకవర్గంలో విస్తరించుకుంటూ పోతున్నారు. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారి అవినీతి ఏ స్థాయికి దిగి జరిపోయింది అంటే సామాన్యులు రైతు బజార్లో కొనే కూరగాయలు కూడా వదలట్లేదు,
అంటే వీళ్ళ అవినీతి ఏ స్థాయికి దిగజారిపోయిందో ప్రజలందరూ ఒకసారి గమనించాలి. నేను తరచూ రైతు బజార్కి వెళ్తుంటాను కూరగాయలు కొనడానికి. అయితే రైతు బజార్లో నాణ్యత లేని కూరగాయలు ఉన్నాయని చెప్పి ఒకరోజు ప్రైవేటు దుకాణం దగ్గరికి వెళ్ళి కూరగాయలు కొనడం జరిగింది. ప్రైవేటు దుకాణంలో చూస్తేనేమో అక్కడ అవే ధరలకి నాణ్యత గల కూరగాయలను విక్రయిస్తున్నారు. అదే రైతు బజార్లోనేమో నాణ్యత లేని కూరగాయల్ని అదే ధరకి, ఎక్కువ ధరకి విక్రయించడం జరుగుతుంది. అయితే మళ్ళీ తర్వాత 2 రోజుల తర్వాత రైతు బజార్కి వెళ్ళి ఒక పెద్దవాడిని అడిగాను, ఏంటండి ఇక్కడేమో కూరగాయలేమో ఎక్కువ ధర ఉన్నాయి, నాణ్యత లేని కూరగాయలు విక్రయిస్తున్నారు, బయట షాపులోనేమో అదే ధరకి నాణ్యత గల కూరగాయలు విక్రయిస్తున్నారు, ఏంటి రైతు బజార్లోనే తక్కువ ధరకి విక్రయించాలి కదా, ప్రజలకు నిత్యావసర సరుకులు సంబంధించింది కదా అని అడగ్గా ఆ పెద్దవాడు ఈ విధంగా చెప్తున్నారు. ఏంటంటే ఒకప్పుడు నందిగామ రైతు బజార్ అంటే చాలా అవినీతి లేకుండా చాలా పారదర్శకంగా జరిగేది. నేడు అధికార పార్టీ వారు తమ మామూళ్ల మత్తులో మునిగిపోయి ఈ నందిగామ రైతు బజార్ని భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పి వాపోయింది. నేను దాని గురించి వివరణ కోరగా ఆ పెద్దవాడు ఏం చెప్తున్నారంటే, మేము ఇక్కడ టమాటాలు కొనాలంటే ఒక వ్యక్తి దగ్గర నుంచే కొనాలండి, అదేవిధంగా ఆలుగడ్డలు కొనాలంటే ఒక వ్యక్తి దగ్గర నుంచే కొనాలి, మిర్చి కొనాలంటే ఒక వ్యక్తి దగ్గర నుంచే కొనాలి అని చెప్తుంది. సరే మీరు అలా కొంటే మీకు వచ్చే నష్టం ఏంటి అని అడిగాను. అయితే ఆ పెద్దవాడు చెప్తుంది, వీళ్ళ దగ్గర నుంచి కొనడానికి ఏంటంటే వీళ్ళు ఏ కూరగాయలు అయితే మనకిస్తున్నారో వాటిని మేము విక్రయించాలి తప్ప ఇది నాణ్యత బాగోలేదు అని మేము ప్రశ్నించడానికి లేదు బాబు అని చెప్తుంది. అయితే ఈ విధంగా అధికార పార్టీ ఎమ్మెల్యే గారు ఇలా తన సొంత కాంట్రాక్టర్లను ఉపయోగించుకొని నెలకి మామూళ్ల మత్తులో మునిగిపోయి నాసి రకం కూరగాయలు అమ్మినా కానీ నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు పట్టించుకోవట్లేదని చెప్పి ఆ పెద్దవాడు వాపోతున్నారు. నేను ఇది నిజమా కాదా అని ఇంకొక 4-5 కూడా ఎంక్వైరీ చేస్తే అందరూ ఇదే ఆన్సర్ చెప్పుకొని వచ్చారు. ఈ విధంగా నందిగామ ఎమ్మెల్యే గారు ఒక స్థానిక రైతు బజార్ నుంచే ఒక టమాటాల మీద నెలకి 2.5 లక్షలు సంపాదిస్తున్నారు. అదేవిధంగా ఆలుగడ్డల మీద నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నారు. మిర్చి మీద నెలకి ₹50,000 సంపాదిస్తున్నారు. ఇంకా మిగతా కూరగాయలన్నింటి మీద 10,000 చొప్పున నెలకి ఒక రైతు బజార్ నుంచే ₹5 లక్షల అవినీతి సొమ్ముని తీసుకొని ప్రజలకి నాణ్యత లేని కూరగాయలని సరఫరా చేస్తున్నారని చెప్పి ప్రజలందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా అధికార పార్టీ ఎమ్మెల్యే గారు కావచ్చు, ఈ తంతు అంతా జరుగుతున్నా కానీ అక్కడ ఉన్నటువంటి ఎస్టేట్ ఆఫీసర్ కూడా అవినీతిలో మునిగిపోయి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి నాణ్యత గల కూరగాయల్ని అందించట్లేదని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసుకున్నాను. అయితే ఈ రైతు బజార్ అనేది మార్కెటింగ్ యార్డ్ పరిధిలోకి వస్తుంది. మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గారిని ఒకటే విన్నవించుకున్నాము. ఈ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ పెట్టల శ్రీదేవి గారిని ఒకటే అడుగుతున్నాము. అదేవిధంగా మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ అమ్మినేని జ్వాలప్రసాద్ గారిని కూడా ఒకటే అడుగుతున్నాము. ఈ అవినీతిలో మీకు కూడా భాగస్వామ్యం ఉందా అని అడుగుతున్నాము. ఒకవేళ మీకు భాగస్వామ్యం లేకపోతే ఈ చర్యలు ఎవరైతే చేపడుతున్నారో వారందరిపై తక్షణమే తగు చర్యలు తీసుకొని వారిని శిక్షించవలసిందిగా కోరుకుంటున్నాము. లేదు మీకు కూడా ఈ అవినీతిలో భాగస్వామ్యం ఉంటే తక్షణమే ప్రజలకు అందివ్వాల్సినటువంటి నాణ్యత గల కూరగాయల్ని మీ అవినీతి కోసం పాటుపడకుండా ప్రజలకి నాణ్యత గల కూరగాయలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా ముక్కోటి మహోత్సవాలు జరిపిన నందిగామ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థాన కమిటీ. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏపీలో క్రైమ్ రేట్ బాగా తగ్గిందన్న ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. నందిగామ రైతు బజార్లో నాసిరకం కూరగాయలు అమ్మారంటున్న వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ మద్దుకూరి సాయిబాబు. తక్కేళ్లపాడు గ్రామంలో సచివాలయానికి సీసీ రోడ్డు శంకుస్థాపన చేసిన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వీరంకి వీరస్వామి.